గైస్ వెల్కమ్ టు క్లిక్ చాట్ వెంకటేష్. ఐపీఎల్ దగ్గరికి వచ్చేస్తుంది. మనం టీమ్ వైజ్ అనాలిసిస్ స్టార్ట్ చేద్దాం ఈ రోజు నుంచి. ముందుగా మన హైదరాబాద్ టీం, సన్ రైజర్స్ హైదరాబాద్ గురించి మాట్లాడదాం. టీమ్ వైజ్ అనాలిసిస్ నేను ఎలా చేస్తున్నానంటే, టీంలో ఇంజరీస్ కన్సర్న్స్ ఉన్నాయి, కొన్ని చోట్ల కొంత క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి, పలానా ప్లేయర్ ఉంటాడా లేదు. అలాంటి టీమ్స్ కాస్త వెనక్కి పెట్టి ఏ టీం విషయంలో మనకి ఫుల్ క్లారిటీ ఉందో ఆ టీమ్స్ ముందు చేస్తున్నాను. ఎందుకంటే నేను ఇది స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నాకు ఎలాంటి రిక్వెస్ట్లు వస్తాయంటే, మా టీం చేయండి, పలానా టీం చేయండి అని చెప్పి ఫ్యాన్స్ రిక్వెస్ట్లు వస్తాయి. నేనేంటంటే ఏ టీం అయితే మనకి రెడీగా ఉందో, మనకి ఆ టీమ్ మెంబర్స్ విషయంలో ఫుల్ క్లారిటీ ఉందో అవి ముందు చేసి ఆ ఆర్డర్లో వెళ్తాను. అంతేగాని పలానా టీం ముందు చేశాను కాబట్టి అది నా ప్రిఫర్డ్ టీం అని కాదు, అది ముందు చెప్పదలుచుకున్నాను. సో లెట్ us గో స్ట్రైట్ ఇన్ టు సన్ రైజర్స్ హైదరాబాద్. కొత్త క్యాప్టెన్, కొత్త కోచ్, న్యూ లుక్ టీం. డెఫినెట్గా ఈసారి ఈ టీము అభిమానుల్లో ఆశలు రేకెత్తిస్తుంది. ఫర్ సింపుల్ రీజన్, లాస్ట్ 3 సీజన్స్లో పర్ఫార్మెన్స్ ఏ మాత్రం బాగాలేదు. అంత చిట్ట చివరిని ఉన్నప్పుడు యూ కెన్ ఓన్లీ గో అప్ ఫ్రమ్ దేర్, అంతే కదా. మీరు ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. దెర్ ఇస్ లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది కూడా. ఈసారి అలాంటి హోప్స్ క్రియేట్ అవుతున్నాయి. ఖచ్చితంగా ఈసారి టీం బాగా పర్ఫామ్ చేస్తారన్న నమ్మకం అయితే నాకు ఉంది, ఫ్యాన్స్ కూడా ఉంది. దిస్ టైమ్ సన్ రైజర్స్ షుడ్ డూ వెల్ అని నేను అనుకుంటున్నాను. లాస్ట్ 3 times పర్ఫార్మెన్స్ అసలు బాగాలేదని చెప్పాను. ముందుగా సెగ్మెంట్ వైజ్ చూద్దాం. పాస్ట్ పర్ఫార్మెన్స్ అనేది మన ఫస్ట్ సెగ్మెంట్. పాస్ట్ పర్ఫార్మెన్స్ మీకు తెలుసు, 2013లో డక్కన్ చార్జర్స్ ప్లేస్లో సన్ రైజర్స్ హైదరాబాద్ వచ్చింది. ఫస్ట్ సీజన్లోనే ప్లే ఆఫ్స్కి వెళ్ళారు. కానీ తర్వాత 2 సీజన్లు అంటే 14-15లో లీగ్ స్టేజ్లోనే క్యాంపెయిన్ ముగిసిపోయింది. బట్ 16లో అండర్ ది క్యాప్టెన్సీ ఆఫ్ డేవిడ్ వార్నర్ టైటిల్ గెలుచుకున్నారు సన్ రైజర్స్ హైదరాబాద్. అండ్ ఆ తర్వాత ఏడాది కూడా ప్లే ఆఫ్స్కి వెళ్ళారు. 17లో కూడా ప్లే ఆఫ్స్కి వెళ్ళారు. 18లో కేన్ మామా క్యాప్టెన్సీలో మళ్ళీ ఫైనల్స్కి వెళ్ళారు. ఫైనల్స్లో ఓడిపోయారు చెన్నై చేతిలో. బట్ టిల్ దెన్ దే పర్ఫార్మ్డ్ వెరీ వెల్. 18లో 19లో ప్లే ఆఫ్స్కి వెళ్ళారు. 20లో కూడా అంత బాగా పర్ఫార్మ్ చెప్పని ప్లే ఆఫ్స్కి వెళ్ళారు. 20లో కూడా ప్లే ఆఫ్స్కి వెళ్ళారు. అక్కడి నుంచి డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. 20 నుంచి డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. 21లో లాస్ట్ ప్లేస్, బాటమ్ ఆఫ్ ది టేబుల్, 8th ప్లేస్లో ఫినిష్ చేశారు. 3 మ్యాచ్లు గెలిచారు. 22లో ఏమైనా బాగా చేశారా? 22లో లాస్ట్ ప్లేస్ కాదు కానీ 8th ప్లేస్. అప్పుడు 10 టీముల్లో 8th ప్లేస్. అప్పుడు కూడా బాగా పర్ఫార్మ్, స్టార్టింగ్లో బాగా స్టార్ట్ చేశారు. తర్వాత సడన్గా గ్రాఫ్ పడిపోయింది. వరుసగా మ్యాచ్లు గెలిచి వరుసగా ఓడిపోయారు. ఇంకా లాస్ట్ ఇయర్కి వచ్చేసరికి మళ్ళీ బాటమ్ ఆఫ్ ది టేబుల్, వుడెన్ స్పూన్. మళ్ళీ లాస్ట్ ఇయర్ కూడా 10th ప్లేస్ మాత్రం ఉన్నారు. సో లాస్ట్ 3 సీజన్స్లో చాలా రెచ్డ్ ఫామ్లో ఉన్నారు సన్ రైజర్స్ హైదరాబాద్. సో అందుకనే టీంలో చాలా మార్పులు చేశారు, సమూలమైన మార్పులు చేశారు. అవి ఏమైనా ఇంప్రూవ్ అవుతాయని చూద్దాం. నెక్స్ట్ షెడ్యూల్ ఏముంది? 4 మ్యాచ్లకే షెడ్యూల్ వచ్చింది కదా, బికాజ్ ఆఫ్ ఎలక్షన్ నోటిఫికేషన్ ఇంకా రాలేదు కాబట్టి. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకి ఫుల్ షెడ్యూల్ వస్తుంది. ప్రస్తుతానికి ఇది కూడా టెంటేటివ్ షెడ్యూలే. బట్ 23rd సన్ రైజర్స్ క్యాంపెయిన్ స్టార్ట్ అవుతుంది. కేకేఆర్తో కలకత్తాలో ఆడతారు ఫస్ట్ మ్యాచ్. సెకండ్ మ్యాచ్ హైదరాబాద్లో 27th ఆడతారు ముంబైతో. థర్డ్ మ్యాచ్ అహ్మదాబాద్లో గుజరాత్ టైటన్స్తో ఆడతారు, అది ఆఫ్టర్నూన్ మ్యాచ్. 4th మ్యాచ్ సిఎస్కేతో ఆడతారు, అది హైదరాబాద్లో ఆడతారు. సో 2 హోమ్ మ్యాచెస్ ఉన్నాయి. అక్కడ టైమింగ్స్ అది స్టార్ స్పోర్ట్స్ వాళ్ళ గ్రాఫిక్, అది 1 hour ముందు ఉంది. 3:30, 7:30 ఇస్ ద మ్యాచ్ టైం. సో షెడ్యూల్ ఇది 2 హోమ్ మ్యాచెస్ ఉన్నాయి. దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవాలి. అలాగే ఈడెన్ గార్డెన్స్లో ఎలాంటి పిచ్ ఉంటుంది, అహ్మదాబాద్లో ఎలాంటి పిచ్ ఉంటుంది, దాన్ని బట్టి మీ 11 కానీ, మీ టీం కానీ, మీ స్ట్రాటజీ కానీ ఫామ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దట్ ఈస్ అబౌట్ షెడ్యూల్. థర్డ్ సెగ్మెంట్, ఆక్షన్ పిక్స్. అదే మరి కమిన్స్ పెద్ద అమౌంట్ 20.5 crores పెట్టి తీసుకున్నారు. ట్రావిస్ హెడ్ కోసం ఎంతైనా అమౌంట్ పెట్టాలనుకున్నారు. బట్ అతను తక్కువగా దొరికాడు. ట్రావిస్ హెడ్ 6 crores కనుకోండి, 6.5 crores. తర్వాత దే ఆల్సో పిక్డ్ అప్ హసరంగా కూడా స్టీల్ చాలా తక్కువ అమౌంట్కి తీసుకోగలిగారు హసరంగా అండ్ ఇద్దరు. సో 3 గుడ్ ఇంటర్నేషనల్ పిక్స్. ఇక ఇండియన్ దాంట్లో జయదేవ్ ఉన్నాట్, ఐఎమ్ నాట్ వెరీ హ్యాపీ. ఆకాష్ సింగ్, సో జతవేద్ సుబ్రహ్మణ్యన్ ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ సెలెక్షన్. ఎందుకంటే జతవేద్ సుబ్రహ్మణ్యన్ హాంకాంగ్ ఆడాడు గతంలో. హాంకాంగ్ తమిళియన్ డిసెంట్, బట్ హాంకాంగ్లో ఆడాడు. వాళ్ళ ఫాదర్ అక్కడ చార్టెడ్ అకౌంటెంట్. అక్కడ అండర్ 16, అండర్ 19 క్యాప్టెన్ చేశాడు హాంకాంగ్ టీం. తర్వాత ఇండియా వచ్చేసాడు. టీఎన్పీలో బాగా పర్ఫామ్ చేసాడు. ప్రత్యేకత ఏంటంటే ఈజ్ లెగ్ స్పిన్నర్ బేసికలీ, బట్ ఈ కెన్ ఆల్సో బౌల్ విత్ ది లెఫ్ట్ ఆర్మ్, అంటే రైట్ ఆర్మ్ లెగ్ స్పిన్నర్.
లెఫ్ట్ ఆర్మ్స్ ఫింగర్ స్పిన్ కూడా వేయగలడు. అయితే టీఎన్పిఎల్లో వేసినట్లేదు, బట్ హీ వాజ్ వెరీ ఎఫెక్టివ్ ఈవెన్ ఇన్ ద ఫైనల్ ఆఫ్ టీఎన్పిఎల్ లాస్ట్ సీజన్. సో అందరిని ఇంప్రెస్ చేశాడు. ఒకప్పటి ఇండియా లెగ్ స్పిన్నర్, వెరీ వెరీ టాలెంటెడ్ ఎల్ శ్రీరామకృష్ణన్ ఇతన్ని ట్రైన్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. సో అతను ఇంట్రెస్టింగ్ సెలెక్షన్, యంగ్ మ్యాన్, 21, 22 ఐ థింక్. సో అతను ఒక మిస్టరీ బౌలర్గా, అంటే అతను కొత్త బౌలర్ కాబట్టి సడన్గా ఎప్పుడైనా మ్యాచ్ అతన్ని ఎక్కువ మంది ఎవరు చూడలేదు కాబట్టి హీ కుడ్ బి సర్ప్రైజ్ ప్యాకెట్ అని అనుకోవాలి. వరుణ్ చక్రవర్తి కూడా కలిసి ఆడాడు. మిస్టరీ స్పిన్నరా అయితే జస్ట్ అనదర్ లెగ్ స్పిన్నర్ అనేది మనకి పూర్తి వివరాలు అయితే లేవు. బట్ ఇంట్రెస్టింగ్ సెలెక్షన్ జత్వేద్ సుబ్రహ్మణ్యం. ఇక టీమ్ కాంపోజిషన్లో మీరు చూడండి, ఆ గ్రాఫిక్ ప్లే చేస్తాను నేను. బ్యాటర్స్, ప్యూర్ బ్యాటర్స్, మార్క్రమ్, మయాంక్ అగర్వాల్, ట్రావిస్ హెడ్, త్రిపాఠి. యాక్చువల్గా హెడ్ అండ్ మార్క్రమ్ కూడా ఆల్రౌండర్స్ కోటాలో వస్తారు, బట్ ప్రామినెంట్లీ దే ఆర్ బ్యాటర్స్. కీపర్స్ విషయానికి వస్తే క్లాసన్, ఉపేంద్ర యాదవ్, ఫిలిప్స్ కూడా, గ్లెన్ ఫిలిప్స్ కూడా యాక్చువల్లీ అతన్ని కూడా మనం ఆల్రౌండర్స్ కోటాలో వేయాలి. అతను కీపింగ్ చేస్తాడు, బౌలింగ్, బ్యాటింగ్ అన్నీ చేస్తాడు, అండ్ ఫీల్డింగ్ ఆల్సో వెరీ గుడ్. మోస్ట్ వెరీ వెరీ యూస్ఫుల్ క్రికెటర్, యూటిలిటీ మ్యాన్. తర్వాత ఆల్రౌండర్స్ విషయానికి వస్తే ఆఫ్ కోర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఇస్ అన్ ఆల్రౌండర్. డెఫినెట్లీ రిగార్డింగ్ యాజ్ అన్ ఆల్రౌండర్ ఇన్ దిస్ ఫార్మాట్. మార్క్ యాన్సన్, హస్సరంగా, సో ముగ్గురు టాప్ క్లాస్ బౌలర్స్ కూడా బ్యాటింగ్ చేయగలరు. వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, నితీష్ కుమార్ రెడ్డి మన తెలుగు కురాడు, అభిషేక్ శర్మ అండ్ సన్వీర్ సింగ్ అండ్ అబ్దుల్ సమాద్ పేరు కూడా నేను మిస్ అయినట్టున్నాను. అబ్దుల్ సమాద్ కూడా ఇక్కడ వస్తారు దీంట్లో, ఈ కేటగిరీలో. ఐ థింక్ ఐ మిస్డ్ ఇట్. తర్వాత పేస్ బౌలర్స్ విషయానికి వచ్చేసరికి, పేస్ బౌలర్స్ భువనేశ్వర్ కుమార్, ది ఎక్స్పీరియన్స్డ్ భువనేశ్వర్ కుమార్, లీడర్ ఆఫ్ ది ప్యాక్, నటరాజన్, ఉమ్రాన్ మాలిక్, జయదేవ్ నాట్కడ్, ఆకాష్ సింగ్ అండ్ ఫజల్ హక్ ఫారూఖీ. అండ్ స్పిన్లో ఇద్దరు స్పెషలిస్ట్ స్పిన్నర్స్, మార్కండే అండ్ జత్వేద్ సుబ్రహ్మణ్యం. ఇది టీమ్ కాంపోజిషన్. సో టీంలో మనకి లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్ ఎక్కువ కనిపిస్తున్నారు, బోల్డ్ మంది ఉన్నారు మనకి. అక్కడ యాన్సన్తో మొదలు పెడితే నటరాజన్, ఉనాట్కడ్, ఆకాష్ సింగ్, ఫజల్ హక్ ఫారూఖీ. ఎప్పుడు కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రమ్ ది బిగినింగ్ బరీందర్ స్ట్రాన్ ఉండేవాడు, ఎంతమంది లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్ ఉండేవారు టీంలో. సో అదే ట్రెడిషన్ కంటిన్యూ చేస్తున్నారు. సో ఒక 6 డజన్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్, లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్ మనకి కనిపిస్తున్నారు. సో ఆల్వేస్ ఎస్ఆర్హెచ్ ప్రిఫర్డ్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్. స్పిన్ అంత ఇంట్రెస్టింగ్ కాబట్టి, బట్ ది వెరీ గుడ్ ఎడిషన్ ఆఫ్ హసరంగా ఇది స్ట్రైక్ బౌలర్. అదొక ఎడిషన్ డెఫినెట్గా టీంకి పనికొస్తుంది. సో ఇది టీమ్. దాంట్లో మనకి ఇండియన్ బ్యాటర్స్లో మయాంక్ అండ్ త్రిపాఠి అండ్ అభిషేక్ శర్మ, వీళ్ళ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఈ టీంకి ఎక్స్ ఫ్యాక్టర్ నెక్స్ట్ సెగ్మెంట్. ఎక్స్ ఫ్యాక్టర్ నా దృష్టిలో వితౌట్ డౌట్ ఈజ్ హెన్రిక్ క్లాసన్. ఎలాగా అయితే ఆర్సీబీకి, ఆస్ట్రేలియా టీంకి గ్లెన్ మ్యాక్స్వెల్ ఈజ్ దర్ ఎక్స్ ఫ్యాక్టర్, క్లాసన్ ఈజ్ దర్ ఎక్స్ ఫ్యాక్టర్. అతను ప్రస్తుతం ఉన్న ఫామ్, గత 1.5 yearగా అతనున్న ఫామ్ మాత్రం అత్యద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. అండ్ అతని స్ట్రైక్ రేట్ బ్రహ్మాండంగా ఉంది. లోయర్ డౌన్ ది ఆర్డర్ వచ్చి ఒక మంచి ఫినిషర్ రోల్ ప్లే చేస్తారు. సో ఏ టీమ్ అయినా వుడ్ లవ్ టు హ్యావ్ ఏ ప్లేయర్ లైక్ హిమ్. లాస్ట్ ఐపీఎల్ ఐ హ్యాడ్ ఎ వండర్ఫుల్ ఇయర్. 448 రన్స్ చేశాడు, ఆల్మోస్ట్ 50 యావరేజ్, 177 స్ట్రైక్ రేట్, 25 సిక్సర్స్ కొట్టాడు. సో ఈ కెన్ బి ఎ మ్యాచ్ విన్నర్, కెన్ బి ఎన్ ఎక్స్ ఫ్యాక్టర్. అండ్ ఈజ్ ఎ కీపర్ టు బూట్, మంచి కీపర్ అండ్ వండర్ఫుల్ ఫినిషర్. సో పెద్ద అసెట్ ఈ టీంకి. దాంట్లో అందుకని ఇంకా మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు టీంలో, కానీ నన్ కెన్ టేక్ హిస్ రోల్ అని అనుకుంటున్నాను. సో తర్వాత స్ట్రాటజీ ఏంటి, ఎలాంటి స్ట్రాటజీతో వెళ్ళాలి వీళ్ళు, ఎలాంటి స్ట్రాటజీతో వెళ్తే బాగుంటుంది వీళ్ళకి అనేది చూడాలి. వీళ్ళకున్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే, నలుగురు ఫారిన్ ప్లేయర్స్లో ఎవరిని సెలెక్ట్ చేయాలి, ఎవరు ఆడించాలి, ఎవరిని పక్కన పెట్టి. ఎందుకంటే 8 మంది బాగున్నారు. ఈవెన్ ఫజల్ హక్ ఫారూఖీ కూడా అతన్ని మరీ తీసిపారేయాల్సిన బౌలర్ కాదు. చాలా మంచి బౌలర్ అతను, చాలా మంచి బ్రేక్ త్రూస్ ఇస్తాడు. సో ఉన్న 8 మంది బ్రహ్మాండంగా ఉన్నారు. ఎవరినైనా వేరే టీంలో అట్లీస్ట్ 2-3 దే సింప్లీ వాక్ ఇన్ టు ద లెవెల్. గ్లెన్ ఫిలిప్స్ వేరే టీంలో ఉంటే ఖచ్చితంగా 11లో ఉంటాడు. అలాగే మార్క్ యాన్సన్, హస్సరంగా. కానీ ఈ టీంలో అందరిని ఆడించడం కష్టం.
అందరిని ఆడించక నలుగురిని ఆడించాలి కదా ఫారిన్ ప్లేయర్స్. ఇంపాక్ట్ ప్లేయర్గా కూడా మీరు ఫారిన్ ప్లేయర్ని పెట్టడానికి లేదు. ఆ నేపథ్యంలో వీళ్ళకి ఆ ప్రాబ్లం. అయితే ఎలాంటి స్ట్రాటజీతో వాళ్ళు ప్యాట్ కమిన్స్ ఈజ్ నాట్ ఏ రెగ్యులర్ న్యూ బాల్ బౌలర్. అతను మిడిల్ ఓవర్స్లో ఈజ్ వెరీ వెరీ ఎఫెక్టివ్ లైక్ ఫెర్గ్యూసన్. సో అందుకని వాషింగ్టన్ సుందర్ అండ్ భువనేశ్వర్ కుమార్తో స్టార్ట్ చేసి చాలా టీమ్స్కి లెఫ్ట్ హ్యాండర్స్ ఆర్ ది ఓపెనింగ్ బ్యాటర్స్. ఈవెన్ ఫస్ట్ మ్యాచ్లో మీరు వెంకటేష్ అయ్యర్ ఓపెన్ చేసి పోసారు, లేకపోతే వాళ్ళకి కేకేఆర్కి ఎవరైనా లెఫ్ట్ హ్యాండర్ ఓపెన్ చేయొచ్చు ఫస్ట్ మ్యాచ్లో. కానీ తర్వాత నెక్స్ట్ మ్యాచ్ ఎవరితో ముంబై ఇండియన్స్కి ఇషాన్ కిషన్ ఓపెన్ చేస్తారు. సో వాషింగ్టన్ సుందర్ని యూ బౌల్ హిమ్ ఇన్ ద పవర్ ప్లే అట్లీస్ట్ 2 overs. తర్వాత మనకి ప్యాట్ కమిన్స్. సో వీళ్ళ స్ట్రాటజీ అలాంటి బౌలింగ్లో భువీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ది పవర్ ప్లే, మిడిల్ ఓవర్స్లో ప్యాట్ కమిన్స్, ఎండ్ ఓవర్స్లో నటరాజ్. వీళ్ళ ముగ్గురు పేసర్స్కి వాళ్ళు ముగ్గురు ఆ ఫేజెస్లో స్పెషలైజ్ చేస్తారు. సో దాన్ని ఆధారంగా వెళ్ళాలి. అండ్ వాషింగ్టన్ సుందర్ని ఖచ్చితంగా పవర్ ప్లేలో ఈజ్ ఎ వెరీ ఎఫెక్టివ్ బౌలర్ ఇన్ ద పవర్ ప్లే. అతను టైట్గా బౌలింగ్ వేస్తాడు పవర్ ప్లేలో. ఒకవేళ అతని మీద ఛాన్స్ తీసుకుంటే బ్యాటర్స్ కనుక అవుట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో ఇట్ ఈస్ టెంప్టింగ్ ఆఫర్ టు ద బ్యాటర్స్. సో అతనితో స్టార్ట్ చేస్తే బాగుంటుంది. మార్క్రమ్ ఆల్సో కెన్ బౌల్ ద పవర్ ప్లే, బట్ వాషింగ్టన్ సుందర్ బీయింగ్ ఏ స్పెషలిస్ట్ బౌలర్ ఈజ్ ద రైట్ బౌలర్ అని అనుకుంటున్నాను. తర్వాత వాషింగ్టన్ సుందర్ని వీళ్ళు బ్యాటింగ్ ఎబిలిటీ చాలా ఉన్న ప్లేయర్, అతను లెఫ్ట్ హ్యాండర్ కూడా. సో లెఫ్ట్ హ్యాండర్ కూడా కాబట్టి, ఎందుకంటే వీళ్ళకి మిడిల్ ఆర్డర్లో అంత లెఫ్ట్ హ్యాండర్స్, అభిషేక్ శర్మ మిడిల్ ఆర్డర్లో అయితే మిడిల్ ఆర్డర్లో ఆడతాడు. సో వీళ్ళు వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్ ఎబిలిటీని యూజ్ చేసుకోవాలి, మరి లోయర్ డౌన్ది కాకుండా. ఎందుకంటే వీళ్ళు ఇండియన్ బ్యాటర్స్ అందరూ గొప్ప ఫామ్లో లేరు. సో ఆ నేపథ్యంలో వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్ ఎబిలిటీని వీళ్ళు యూజ్ చేసుకోవాలి. అతన్ని హైయర్ ఆఫ్ ది ఆర్డర్ పంపిస్తే ఈ కెన్ బి ఆఫ్ గ్రేట్ వాల్యూ టు. ఎందుకంటే యూ హ్యావ్ గాట్ ఎ వండర్ఫుల్ ఫినిషర్ ఇన్ క్లాస్. కానీ మిడిల్ ఓవర్స్లో వాషింగ్టన్ సుందర్ని ఆడిస్తే లెఫ్ట్ హ్యాండర్ కాబట్టి లెఫ్ట్ రైట్ కాంబినేషన్ మెయింటైన్ చేసే పరిస్థితిలో అతనికి ఫ్లోటర్గా యూజ్ చేసుకుంటే చాలా బాగా ఉపయోగపడతాడు వాషింగ్టన్ సుందర్. అది నేను అనుకుంటున్నాను. మార్క్రమ్ గనక బాగా బ్యాటింగ్ చేయకపోతే, మార్క్రమ్ డిడ్ంట్ హ్యావ్ ఎ గ్రేట్ సీజన్ లాస్ట్ టైం, అందుకనే కదా అతను క్యాప్టెన్ తీసేయడానికి అది కూడా ఒక కారణం. అతను అంత బాగా పర్ఫామ్ చేయట్లేదు. ఫిలిప్స్ ఈజ్ అ బెటర్ చాయిస్. బ్యాటింగ్ చేస్తాడు, బౌలింగ్ కూడా టెస్ట్ మ్యాచ్లో ఎక్కడ పట్టినా అతను బ్రహ్మాండంగా బౌలింగ్ చేస్తాడు. హీ కెన్ బి వెరీ గుడ్ సిక్స్త్ బౌలర్. సిక్స్త్ బౌలింగ్ ఆప్షన్లో అతను మించిన వాడు లేడు. అండ్ హీ కెన్ ఫీల్డ్ ఎనీవేర్, అద్భుతమైన ఫీల్డింగ్ చేస్తాడు. సో అలాంటి ఒక క్రికెటర్ని వీలైనంత లాస్ట్ సీజన్లో కూడా చాలా తక్కువ అవకాశాలు వచ్చాయి. అండ్ హీ కెన్ బ్యాట్ లోయర్ దన్ ది ఆర్డర్. అందరూ టాప్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయడానికి అంతా రెడీగా ఉంటారు. లోయర్ డౌన్ ది ఆర్డర్ కూడా బ్యాటింగ్ చేయగలడు కాబట్టి మార్క్రమ్ మీదే వెళ్ళదు. యూ కెన్ హ్యావ్ ఎన్ ఐ ఆన్ ఫిలిప్స్. ఫిలిప్స్ ఈజ్ ఎ వెరీ వెరీ యూస్ఫుల్ క్రికెటర్ అని అనుకుంటున్నాను. తర్వాత హసరంగాని సెకండ్ హాఫ్లో ఇచ్చేసుకోవాలి. ఎందుకంటే హసరంగా కంటే కూడా మీకు బ్యాటింగ్లో వీక్గా ఉంది కాబట్టి టీము. ఈ టీంకు ఉన్న వీక్నెస్ ఏంటి? బ్యాటర్స్ ఫామ్లో లేరు. మీకు మయాంక్ అగర్వాల్ పర్వాలేదు, బాగానే ఫామ్లో ఉన్నాడు. లాస్ట్ డింట్ హ్యావ్ ఎ గ్రేట్ ఐపీఎల్ ఫర్ లాస్ట్ కపుల్ ఆఫ్ సీజన్స్. సో అలాగే త్రిపాఠి కూడా లాస్ట్ ఐపీఎల్ బాగా ఆడలేదు. ఇప్పుడు డొమెస్టిక్లో కూడా పెద్ద గొప్పగా అతను ఆడలేదు. అభిషేక్ శర్మ డిటో. సో వీళ్ళు ఎవరు గొప్ప ఫామ్లో లేరు. సో లాస్ట్ టైం కూడా ఇండియన్ బ్యాటర్స్ సరిగ్గా ఫామ్లో లేకపోవడమే ఈ టీంకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అలాగే సమాత్ కూడా ప్రతిసారి గొప్పగా ఆడింది లేదు అది. సో అందుకని మీరు యూ ట్రై టు ప్లే ఆల్ 4 players, ఆల్ 4 ప్లేయర్స్ని మీరు టీంలో పెట్టుకోండి. ఎవరిని? మీ ఫారిన్ ప్లేయర్స్లో 3 బ్యాటర్స్ని పెట్టుకోండి. ఎవరెవరిని పెట్టుకుంటారు మీరు? 3 బ్యాటర్స్ని. సో యూ ట్రై టు అకామిడేట్ బోత్ మార్క్రమ్, క్లాసన్ అండ్ హెడ్. 3 కూడా మీరు స్టార్టింగ్ లైనప్లో 3 పెట్టుకోండి. ఎందుకంటే ఇండియన్ బ్యాటర్స్ అంత ఎఫెక్టివ్గా లేరు కాబట్టి. మీకు ట్రావిస్ హెడ్ ఫ్రీడమ్తో ట్రావిస్ హెడ్ ప్రత్యేకత ఏంటంటే స్టార్టింగ్లో ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అనేది లేకుండా చాలా అగ్రెసివ్గా బ్యాటింగ్ చేస్తారు ఓపెనింగ్. మన రీసెంట్గా ఈ మధ్య ఆస్ట్రేలియా కూడా అతను ఓపెన్ చేస్తాడు. అది ప్రత్యేకత ఏంటంటే హీ గోస్ హెల్ ఫర్ లెదర్. స్టార్టింగ్లో హీ గోస్ బెర్జర్. సో అంత అగ్రెసివ్గా ఆడే బ్యాట్స్మెన్కి అతనికి తర్వాత మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది, సాలిడ్ బ్యాటింగ్ లైనప్ టు ఫాలో అని ఉంటే అప్పుడు అతను బాగా బ్యాట్ చేయగలుగుతాడు. అందుకని యూ ట్రై టు ప్లే. హసరంగాన్ని పక్కన పెట్టైనా సరే, హసరంగాన్ని పక్కన పెట్టాలి, తప్పదు. హసరంగాన్ని పక్కన పెట్టి యూ ప్లే. బికాజ్ స్టార్టింగ్లో పెద్ద స్పిన్ ట్రాక్స్ ఉండవు. స్టార్టింగ్లో అన్ని ఫ్రెష్ పిచ్లు ఉంటాయి. దాని మీద
యూ డోంట్ నీడ్ ఏ టాప్ క్లాస్ ఫారిన్ స్పిన్నర్. సో అందుకని హసరంగాన్ని సెకండ్ హాఫ్లో పెట్టి ఫస్ట్ హాఫ్లో మీరు ఈ ముగ్గురితో వెళ్ళండి. ఈ లోపల వీళ్ళు కానీ క్లిక్ అయితే మయాంక్ అగర్వాల్ కానీ అభిషేక్ శర్మ కానీ త్రిపాఠి క్లిక్ అయితే అప్పుడు యూ కెన్ సాక్రిఫైస్ వన్ ఫారిన్ బ్యాటర్ అండ్ బ్రింగ్ ఇన్ ది అదర్ హసరంగాన్ని సెకండ్ హాఫ్లో తీసుకురావడం వీలవుతుంది. ఆ స్ట్రాటజీతో వెళ్తే బాగుంటుంది. అలాగే మీరు సమద్ ఒక్కడే మాకు ఇంపాక్ట్ ప్లేయర్ అనుకోవడం కరెక్ట్ కాదు. సమద్ ప్లేస్లో షాబాజ్ అతను బౌలర్ కావచ్చు బేసిక్గా, కానీ అతనికి ఆర్సీబీ తరఫున లోయర్ డౌన్ ది ఆర్డర్ వచ్చి బిగ్ హిట్స్ కొట్టిన ఎక్స్పీరియన్స్ ఉంది. ఫినిషర్గా పనికొస్తారు. ఈజ్ ఎ గుడ్ బ్యాట్స్మెన్ ఆల్సో. సో సమాద్ని మీరు బదులు మీరు షాబాజ్ని కూడా మీ ఇంపాక్ట్ ప్లేయర్గా ఇచ్చేసుకోండి. ఎందుకంటే మీ దగ్గర యంగ్స్టర్స్ ఉన్నారు కానీ అంత ఇంపాక్ట్ఫుల్గా కనబట్టలేదు. చాలామంది నితీష్ కుమార్ రెడ్డి మీద నేను ఈ మధ్య ఎవరు అంటే నేను ఒక ట్వీట్ చేశాను, నితీష్ కుమార్ ఎలా వస్తాడు టీంలో అన్నట్టుగా. దాని మీద ట్విట్టర్లో కొంతమంది రియాక్ట్ అయ్యారు, మన తెలుగు వాడిని అలా అంటున్నాం. తెలుగు అంటే ఈజ్ యంగ్స్టర్, అతను ఈజ్ అ బిట్స్ అండ్ పీసెస్ ప్లేయర్. అతనికి బౌలింగ్లో అంత చెప్పుకోదగ్గ పేస్ లేదు. బ్యాటింగ్లో కూడా మీరు అది స్ట్రైక్ రేట్ చూడండి, T20లో అది స్ట్రైక్ రేట్ ఈస్ జస్ట్ 90s ఉంది, 100 కూడా లేదు. అండ్ హీ హాస్ నాట్ ప్లేడ్ మెనీ మ్యాచెస్, ఈజ్ జస్ట్ 20 years ఆఫ్ ఏజ్. సో అతను బిట్స్ అండ్ పీసెస్ అంతే. అతను టీంలో ఉన్నాడు కానీ అతను 11లో లాస్ట్ టైం 2 మ్యాచ్లు ఆడిచ్చారు, ఒక్క వికెట్ కూడా తీయలేదు. బ్యాటింగ్ అఫ్కోర్స్ బ్యాటింగ్ రాలేదు అతను. సన్వేని కూడా ఆడిచ్చారు. వీళ్ళు ఉన్నారు టీంలో, కానీ ఏంటంటే బ్యాకప్గా ఉంటారు అంతే తప్ప. లాస్ట్ సీజన్ ఎందుకు ఆడిచ్చారంటే ఇంకా మనం ఎలాగో క్వాలిఫై కావట్లేదని చెప్పి వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారు. సో నితీష్ కుమార్, ఐ హ్యావ్ నథింగ్ అగేన్స్ట్ నితీష్ కుమార్, బట్ ఇప్పుడున్న టీంలో ఈ నీడ్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ హూ ఆర్ స్పెషలిస్ట్. నితీష్ కుమార్ రెడ్డి డౌన్ ద ఆర్డర్ పెద్ద హిట్స్ కొట్టగలన్న మనకి అలాంటి ఇదేమీ లేదు. కొన్ని రంజీ మ్యాచ్లో బాగా ఆడి ఉండొచ్చు, కానీ దట్ ఇస్ డిఫరెంట్ ఫార్మాట్. అక్కడ అగ్రెసివ్గానే ఆడి ఉండొచ్చు, కానీ బిగ్ హిట్టింగ్ చేయగలరా ఈ ఫార్మాట్లో అనే దానికి ఇంతవరకు అతను ఆడే 6-7 T20 మ్యాచ్లో ఎలాంటి రుజువు లేదు. సో అందుకని అతను బౌలర్గా అవసరం అన్నాడు, ఎందుకంటే ఈ టీంకి బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. సో అలాంటప్పుడు నితీష్ కుమార్ రెడ్డి బ్రేకింగ్ టు ద 11, ఐ డోంట్ సీ దట్ హీస్ ఎన్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ద ఫ్యూచర్ అతని కోసం పెట్టుకున్నాను. సో వీళ్ళకి అలా మీకు సన్వీర్ కూడా బిగ్ హిట్టింగ్ ప్లేయరే, అతనికి మంచి రికార్డే ఉంది, 190 స్ట్రైక్ రేట్ ఉంది T20s. కానీ ఈ ఫార్మాట్లో ఈ హయ్యర్ లెవెల్లో ఎంతవరకు నిలబడతారని చూడాలి. అందుకనే షాబాజ్ని కూడా మీరు మీ ఇంపాక్ట్ ప్లేయర్గా యూజ్ చేసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో ఇంకా లైక్లీ 12 మనం చూద్దాం. లైక్లీ 12లో నా ఓపెనర్స్ ట్రావిస్ హెడ్తో ఓపెన్ చేస్తారు. దాంట్లో నాకు ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ట్రావిస్ హెడ్ కోసం 20 కోట్లు పెట్టడానికి కూడా రెడీ అయ్యారంటే, బికాస్ కోచ్ వెట్టోరీ మొన్నటిదాకా ఆస్ట్రేలియా టీంతో ఉన్నాడు కాబట్టి ఆస్ట్రేలియా టీంతో ప్యాట్ కమిన్స్తో కానీ హెడ్తో కానీ అతనికి మంచి ఈక్వేషన్ ఉంది. అందుకనే ఈ టీం వాళ్ళిద్దరి కోసం అంతగా వెళ్ళింది. సో ట్రావిస్ హెడ్ ఎబిలిటీని దగ్గర నుంచి చూశాడు కాబట్టి అతను ఎలా బౌలింగ్ అటాక్స్ని డిస్ట్రాయ్ చేయగలడనేది తెలుసు కాబట్టి వెటోరీ వాంటెడ్ హిమ్ బ్యాడ్లీ. సో అతనితోనే ఓపెన్ చేస్తారు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. మయాంక్ ఓపెన్ చేయొచ్చు మోస్ట్లీ, బికాస్ ట్రావిస్ ఇస్ లెఫ్ట్ హ్యాండర్. సో మయాంక్తో ఓపెన్ చేస్తే అభిషేక్ శర్మ డౌన్ ది ఆర్డర్ ఆడతాడు. నెంబర్ 3లో త్రిపాఠి ఆడతాడు, నెంబర్ 4లో మార్క్రమ్, నెంబర్ 5లో క్లాసన్, 6లో అభిషేక్ శర్మ, 7లో వాషింగ్టన్ సుందర్, 8లో సమాద్ అనుకోండి, షాబాద్ కూడా మనం అనుకోవచ్చు /షాబాద్ అని. 9లో కెప్టెన్ కమిన్స్, 10లో భువనేశ్వర్ కుమార్, 11లో మార్కండే, మయాంక్ మార్కండే, 12లో నటరాజన్. సో నటరాజన్ విల్ బి బౌలింగ్ చేసేప్పుడు నటరాజన్ వస్తాడు, లేకపోతే బ్యాటింగ్లో 11లో మార్కండే ఉంటుంది. అంటే 9 దాకా బ్యాటింగ్ ఉంటుంది. ఇది బెస్ట్ 11 అనుకుంటున్నాను. హసరంగానే మీరు సెకండ్ హాఫ్లో ఆడించవచ్చు. అప్పుడు యూ హ్యావ్ టు సాక్రిఫైస్ మేబీ మార్క్రమ్ అని అనుకుంటున్నాను. సో ఈ రకమైన ఏర్పాటు చాలా బాగుంటుంది అని అనుకుంటున్నాను. సో ఇది నా 11. మీరు అనుకుంటున్నా నాకు చెప్పండి, మీరు ఇలా కాదు ఈ పలాంటి టీం ఉంటుంది. ఇది ఇనీషియల్గా ఇలా స్టార్ట్ అయితే బ్యాటింగ్లో మంచి డెప్త్ వస్తుంది. ఇంతకుముందు చెప్పినట్టుగా బ్యాటింగ్లో రిక్వైర్ డెప్త్, దానికోసం ఇది అని అనుకుంటున్నాను. ఇంకా మన లాస్ట్ సెగ్మెంట్ విన్నింగ్ ఛాన్సెస్ ఎలా ఉన్నాయి, ఈ టీంకి ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటి. బ్యాటింగ్లో డెప్త్ ఇందాక చెప్పినట్టుగా నెంబర్ 9లో ప్యాట్ కమిన్స్ కమింగ్ ఎట్ నెంబర్ 9 ఈజ్ ఎ వెరీ గుడ్ బ్యాట్స్మెన్, బిగ్ హిట్స్ కొట్టగలడు, ఆల్రౌండర్. ఎందుకంటున్నానంటే అతను ఒకసారి సిఎస్కే పైన అనుకుంటా అతను కొట్టిన 50 మీకు గుర్తుండే ఉంటుంది. బిగ్ హిట్స్ కొట్టగలడు, బౌండరీ క్లియర్ చేయగలడు. అతను వచ్చే ప్లేస్లో అతను ఈ నీడ్ నాట్ స్కోర్ 50 ఆల్ ద టైమ్, బట్ ఆ పొజిషన్లో వచ్చి ఒక 3-4 4లు 6లు కొడితే చాలు, అతను రోల్ ఫుల్ఫిల్ చేసినట్టు. ఆ స్లాగ్ ఓవర్స్లో ఆడగల బ్యాట్స్మెన్ నెంబర్ 9లో వస్తారు కాబట్టి వీళ్ళకున్న పెద్ద అడ్వాంటేజ్ అంటే చాలామంది
ఆ బ్యాటింగ్లో డెప్త్ ఉంది. అలాగే వీళ్ళకి బౌలింగ్లో కూడా బౌలింగ్ ఆప్షన్స్ మనకు కనిపిస్తుంది. సో ఆ డెప్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్యాట్ కమిన్స్ కమింగ్ ఎట్ నెంబర్ 9. యూజువల్లీ బ్యాట్మెన్ కమిన్స్ విల్ కమ్ ఎట్ నెంబర్ 9 కాబట్టి అది చాలా డెప్త్ ఉండే బౌలింగ్. ఎలాంటి కాంబినేషన్ ఉన్నా సరే కమిన్స్ ఐ థింక్ విల్ బీ ద నెంబర్ 9గా కనిపిస్తుంది, ఇంపాక్ట్ ప్లేయర్స్ కలిగి. దానివల్ల బౌల్డ్ అంత డెప్త్ వస్తుంది బ్యాటింగ్లో. వాషింగ్టన్ సుందర్ లాంటి ఆల్రౌండర్స్ ఉండవు. తర్వాత క్లాసన్ అండ్ హెడ్ are probably the most exciting and most explosive batsmen in the world at present. స్టార్టింగ్లో చాలా ఎక్స్ప్లోజివ్గా బ్యాటింగ్ చేయగల హెడ్ కానీ, అలాగే మంచి ఫినిష్గా మిడిల్ ఆర్డర్లో కానీ లోయర్ ఆర్డర్లో కానీ బ్రహ్మాండమైన ఫినిష్ ఇవ్వగల క్లాసన్ కానీ, ఏ టీంకి లేని ఇద్దరు మోస్ట్ డిస్ట్రక్టివ్ బ్యాటర్స్ ఇన్ ది ప్రజెంట్ వైట్ బాల్ క్రికెట్, వాళ్ళిద్దరూ ఈ టీంలో ఉన్నారు. అది వీళ్ళకుండే పెద్ద అడ్వాంటేజ్. ఇద్దరు కూడా మ్యాచ్ విన్నర్స్, ఇద్దరు కూడా గేమ్ చేంజర్ కైండ్ ఆఫ్ ప్లేయర్స్. గేమ్ మొత్తం మార్చేయగల ఎబిలిటీ ఉన్న ప్లేయర్స్ వీళ్ళిద్దరు. సో అందుకని వీళ్ళిద్దరూ ఉండడం ఈ టీంకి చాలా పెద్ద ఎసెట్గా చెప్పుకోవాలి. స్టార్టింగ్ ఒకవేళ మంచి ట్రావిస్ హెడ్ ఒక బ్రహ్మాండమైన స్టార్ట్ అందిస్తే దాన్ని అద్భుతంగా ఫినిష్ చేయగల క్లాసన్ అక్కడ ఉన్నాడు. సో వీళ్ళిద్దరూ ఈ టీంకి ఉండే పెద్ద ప్లస్గా చెప్పు. తర్వాత కమిన్స్ క్యాప్టెన్సీ. కమిన్స్ ఏదో WTC ఫైనల్ గెలిచాడు, లేకపోతే వన్డే వరల్డ్ కప్ గెలిచాడని కాదు. అతనికి ఉన్న ఎబిలిటీ ఏంటంటే హీ కెన్ బి వెరీ వెరీ గుడ్ క్యాప్టెన్. అతని నేచర్ నాట్ ఏ వెరీ అగ్రెసివ్ మ్యాన్ లైక్ ఆల్ అదర్ ఆసీస్. టీమ్ అంటే కేవలం టైటిల్స్ గెలిచాడు, టీమ్ స్పిరిట్ని అతను మెయింటైన్ చేస్తున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. తర్వాత ఆస్ట్రేలియన్స్ ఎప్పుడు కూడా టైటిల్స్, ఇప్పుడు IPLలో ఎక్కువగా ఇండియన్ క్యాప్టెన్స్ గెలిచారు. ధోనీలు, రోహిత్ శర్మలు, గంభీర్లతో పాటు మిగతా టైటిల్స్ గెలిచిన వాళ్ళు, ఫారిన్ వాళ్ళు ముగ్గురు కూడా ఆస్ట్రేలియన్స్లో ఉన్నారు. వార్నర్ కావచ్చు, గిల్క్రిస్ట్ కావచ్చు, మరొకరు మన హైదరాబాద్ టీం గెలిపించిన వాళ్ళు కదా, వీళ్ళిద్దరూ హైదరాబాద్ టీంకి. తర్వాత మరొక ఫారిన్ క్యాప్టెన్ ఎవరో ఉన్నారు, నాకు గుర్తు రావట్లేదు ఇమీడియట్గా. సో ముగ్గురు కూడా ఫారిన్ క్యాప్టెన్సే ఉన్నారు. ఇంతవరకు IPL టైటిల్స్ గెలిపించి పెట్టిన ఫారినర్స్లో ముగ్గురు ఆస్ట్రేలియన్స్ ఉన్నారు. సో ఆస్ట్రేలియన్స్కి ఆ ఎబిలిటీ ఉంది. ఖచ్చితంగా ఉంది. వాళ్ళు దే నో ది విన్నింగ్ ఫార్ములా. అంటే అదేదో సెంటిమెంట్గా కాదు, దే నో హౌ టు విన్ మ్యాచెస్, హౌ టు విన్ బిగ్ మ్యాచెస్, హౌ టు కమ్ అవుట్ ఆఫ్ ది ప్రెజెంట్ సిచ్యుయేషన్. అందుకని కమిన్స్ క్యాప్టెన్సీ తర్వాత నేను చెప్పినట్టుగా అతని బౌలింగ్ కూడా ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అయింది. స్లోయర్ వన్స్ బాగా డెవలప్ చేశాడు. మన వరల్డ్ కప్లో హీ వాజ్ ఎ రివిలేషన్. అంత ఈజ్ నాట్ ఎ T20 బౌలర్ అని చాలామంది అంటున్నారు. చాలామంది నాట్ హ్యాపీ విత్ మార్క్రమ్ గెటింగ్ రీప్లేస్డ్ ఆఫ్టర్ ఈ సక్సెస్ ఇన్ ది SA20. కానీ ఏంటంటే కమిన్స్ ఆ వేరియేషన్స్ బాగా డెవలప్ చేశాడు. నేను చెప్తున్న ఈ IPLలో యూ విల్ సీ డిఫరెంట్ కమిన్స్ హూ బౌల్స్ లాట్ ఆఫ్ స్లోయర్ వన్స్ అండ్ విల్ బి వెరీ వెరీ సక్సెస్ఫుల్గా బౌల్ చేయగలని నేను అనుకుంటున్నాను. సో నాకైతే ఆ నమ్మకం ఖచ్చితంగా. ఈ టీంలో ఉన్న ఇంకొక అడ్వాంటేజ్ అంటే ఆల్రౌండర్స్ చాలామంది ఉన్నారు ఈ టీంలో. ఆల్రౌండర్స్ అందరూ, ఇప్పుడు ట్రావిస్ హెడ్, మార్క్రమ్, అభిషేక్ శర్మ వీళ్ళందరూ బౌలింగ్ చేయగలుగుతారు. ఫిలిప్స్ ఆఫ్ కోర్స్ మెయిన్గా బ్యాటింగ్గా ఉండారు. అలాగే బౌలింగ్ చేసేవాళ్ళు వాషింగ్టన్ సుందర్ కానీ, షాబాజ్ కానీ, కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కానీ, హస్సరంగా కానీ, మార్క్ యాన్సన్ కానీ. సో ఒక 60 డజన్కి పైగా ఆల్రౌండర్స్ ఉన్నారు. దానివల్ల వీళ్ళకి ఆప్షన్స్ ఉంటాయి, బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ ఆప్షన్స్. నెంబర్ 9 దాకా వీళ్ళు బ్యాటింగ్ చేయగలుగుతారంటే బికాజ్ ఆఫ్ ద ఆల్రౌండర్స్. అలాగే బౌలింగ్లో కూడా వాళ్ళకి ఒకవేళ మెయిన్ బౌలర్స్ ఫెయిల్ అయినా కదా సరే వీళ్ళకి ఆ బ్యాకప్స్ ఉంటాయి. క్యాప్టెన్కి బౌల్డ్ అనే ఆప్షన్స్ ఉంటాయి, బౌలింగ్ ఆప్షన్స్ చాలా ఉంటాయి. సో అది ఈ టీంకు ఉండే అడ్వాంటేజ్ అని కూడా చెప్పాలి. ఇక ఈ టీంకు ఉండే డిసడ్వాంటేజెస్ ఏంటి? అదే మెయిన్ ఏంటంటే నలుగురు ఫారిన్ ప్లేయర్స్ని ఆడించాలి. ఆ ఫారిన్ ప్లేయర్ కూడా ఎంత ప్రెషర్ ఉంటుందంటే ఒక మంచి ప్లేయర్ బయట కూర్చున్నాడు, ఒకవేళ నేను బాగా ఆడకపోతే నన్ను రీప్లేస్ చేస్తారేమో అని ఎప్పుడు అంటే సంబడి బ్రీతింగ్ డౌన్ యువర్ నెక్, ఎప్పుడే ఆ భయం ఉంటుంది. ట్రావిస్ హెడ్ కూడా ఉంటుంది, నేను బాగా ఆడకపోతే ఈ ఫిలిప్స్ రిప్లేస్ చేస్తాడేమో అని చెప్పి. సో అది ప్రాబ్లమ్ ఆఫ్ ప్లెంటీ అంటారు. ప్రాబ్లమ్ ఆఫ్ ప్లెంటీ ఈజ్ అ ప్రాబ్లమ్ ఫర్ దెమ్. గుడ్ ప్రాబ్లమ్ టు హ్యావ్, బట్ స్టిల్ ఇట్స్ ఎ ప్రాబ్లం కదా. తర్వాత ఇండియన్ ప్లేయర్స్ని ఎంతమంది చెప్పినట్టుగా ఎవరు ఫామ్లో లేరు. లాస్ట్ ఇయర్ వీళ్ళకి అదే ప్రాబ్లం వచ్చింది. మయాంక్ బాగా ఆడలేదు, అభిషేక్ ఆడలేదు, త్రిపాఠి ఫెయిల్ అయ్యాడు, డౌన్ ద లైన్స్ సమాధ్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఫెయిల్ అవ్వడం అనేది ఇప్పుడు కూడా అది రిపీట్ కాకుండా వీళ్ళు కనుక ఫామ్లోకి వస్తేనే బాగుంటుంది, లేకపోతే వాళ్ళ ఫామ్. తర్వాత బౌలింగ్లో కూడా నటరాజన్ ఈజ్ నాట్ ద సేమ్ బౌలర్ కపుల్ ఆఫ్ సీజన్స్ బ్యాక్, అండ్ భువీ ఈజ్ నాట్ ద సేమ్ బౌలర్. ఉమ్రాన్ మాలిక్ ఉన్నాడు టీంలో, కానీ ఎప్పుడైతే ప్యాట్ కమిన్స్ లాంటి ఒక పేసీ బౌలర్ వచ్చాడో ఉమ్రాన్ మాలిక్ ఆడడం కష్టం. కానీ అతను ఆడించినా కూడా అతను
వీళ్ళు డొమెస్టిక్లో ఇప్పుడు ఈ మధ్యకాలంలో అతను పెద్దగా పర్ఫామ్ చేయలేదు. సో ఉమ్రాన్ మలిక్ విషయంలో క్వశ్చన్ మార్క్ ఉంది. జయదేవ్ ఉనాడ్కట్ ఆల్వేస్ దేర్ బట్ నెవర్ ఏ టాప్ క్లాస్ పర్ఫార్మర్ ఇన్ ఐపీఎల్. సో వీళ్ళకి ప్రాబ్లం ఉన్నది, ఇండియన్ ప్లేయర్స్తో ప్రాబ్లం ఉంది. తర్వాత వీళ్ళకి ఒక స్ట్రైక్ బౌలర్ కనపట్లేదు. హసరంగా రావడం అడ్వాంటేజ్, కానీ హసరంగా అన్నిసార్లు ఆడించినా కూడా హసరంగా శ్రీలంకలో ఆడినంత బాగా ఐపీఎల్లో ఇంకా అతని చూడలేదు. ఐపీఎల్లో ఈ ప్రూవ్ టు బి ఎక్స్పెన్సివ్. ఆర్సీబీకి ఆడినప్పుడు ఎక్స్పెన్సివ్ కూడా అయ్యాడు. సో హసరంగా నుంచి ఆ స్ట్రైక్ బౌలర్ లేని లోటు తీర్చగలుగుతాడు. భువి ఈజ్ నాట్ ద స్ట్రైక్ బౌలర్ ఆఫ్ ది పాస్ట్. సో వీళ్ళకి ఆ స్ట్రైక్ బౌలర్ లేని లోటు కూడా ఉంది. అది వీళ్ళకి సెట్ 11 లేదు. ఇప్పుడు చెన్నై చూడండి, మీరు చెప్పేయచ్చు ముంబై 11లో వీళ్ళే 11లో ఉంటారని చెప్పేయచ్చు. వీళ్ళకి మనం ఒక 11 ఇచ్చాము, కానీ దీంట్లో ఎవరు పర్ఫామ్ చేస్తారో ఎవరు చేయాలనే క్వశ్చన్ మార్క్ ఉంది. సో సెట్ 11 లేకపోవడం కూడా వీళ్ళకుంటే లోపం. బట్ ఆల్ సెడ్ అండ్ డన్ కొన్ని లోపాలు అందరికీ ఉంటాయి. ఈసారి టీం చాలా బాగా కనిపిస్తుంది. ఈసారి డెఫినెట్లీ దే ఆర్ గోయింగ్ టు డూ బెటర్. ఖచ్చితంగా బాగా చేస్తారు, ప్లే ఆఫ్స్కి వెళ్తారు అనేది మనం చెప్పలేం. అప్పుడే చెప్పడం అనేది కరెక్ట్ కాదు. కానీ ఇప్పుడు వీళ్ళున్న ఈ లైనప్తో పర్టికులర్లీ ట్రావిస్ హెడ్, క్లాసన్ లాంటి ప్లేయర్స్ వచ్చిన తర్వాత, మ్యాచ్ విన్నర్స్ వచ్చిన తర్వాత, హసరంగా లాంటి ఒక స్ట్రైక్ బౌలర్ని వీళ్ళు ఆడించుకోగలిగితే ప్యాట్ కమిన్స్తో పాటు, ఐ థింక్ దిస్ టీమ్ ఈస్ గోయింగ్ టు డూ వెల్ దిస్ టైం. ఖచ్చితంగా బాగా ఆడతారు, బాగా పర్ఫామ్ చేస్తారు అని ఒక కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది. లాస్ట్ టైం పేపర్ మీద బాగుంది, పర్ఫామ్ చేయలేదు, కానీ ఈసారి పర్ఫామ్ కూడా చేస్తారని ఒక చిన్నపాటి ఆశ ఉంది. చూద్దాం, లెట్స్ సీ. ఐ థింక్ దిస్ టైమ్ దే షుడ్ డెఫినెట్లీ డూ వెల్ అని అనుకుంటున్నాను. మీరేమనుకుంటారు కామెంట్స్లో చెప్పండి.